హలో ఆల్, నమస్తే. నేను మీ డాక్టర్ స్వర్ణ. డయాబెటీస్ అంటే షుగర్ రాకుండా ఉండడం కోసం మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ప్రివెన్షన్ అంటారు కదా, దాని గురించి నేను ఇవాళ చెప్తాను. ఫస్ట్లీ, డయాబెటీస్ అన్నది ఎవరిలో చూస్తాము అంటే ఆయుర్వేదంలో ఒక రెఫరెన్స్ ఉంది. అదేంటి అంటే దివాస్వప్నం అవ్యాయామాత్ ఆలస్యం శీత స్నిగ్ధ మధుర ద్రవ్య జానీయాత్ సేవయత్ భవిష్యమితి. అంటే అవ్యాయామాత్ అంటే ఫిజికల్ యాక్టివిటీ ఉండకపోవడం, దివాస్వప్న అంటే డే టైం మార్నింగ్ టైం పడుకోవటం, అలాగే ఆలస్యం లేజీగా ఉండడం, అలాగే శీత స్నిగ్ధ మధుర ద్రవ్య అతి సేవితం. ఈ ఆహార పదార్థాలు అంటే కోల్డ్ ఫుడ్స్, షుగరీ ఐటమ్స్, బేకరీ ఐటమ్స్, ప్యాక్డ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ కోరిలేషన్లో ఇవన్నీ వస్తాయన్నమాట. వీటన్నిటిని ఎక్కువగా సేవిస్తే భవిష్యత్తులో వీళ్ళకి డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో మీరు డయాబెటీస్కి లోన్ అవ్వకుండా ఉండాలి అంటే ఈ ఫుడ్ ఐటమ్స్ని అవాయిడ్ చేయండి. అలాగే ఈ యొక్క రెజిమెంట్స్ని అవాయిడ్ చేయండి. లైక్ డే స్లీప్ని అవాయిడ్ చేయండి, యాక్టివ్గా ఉండండి, ఫిజికల్ యాక్టివిటీ ఇవ్వండి మీ బాడీకి. ఓకేనా? ఇవి చేస్తే మీరు డయాబెటిక్ కండిషన్ నుంచి రిలీవ్ అవ్వచ్చు. ప్రివెంట్ చేసుకోవచ్చు డయాబెటీస్. మీ ఫ్యామిలీలో ఉంటే, మీ జీన్స్లో ఉంటే మీకు ఛాన్సెస్ ఉన్నాయా అని చాలామంది అడుగుతారు. దానికి ఒక సెపరేట్ వీడియో చేసి చెప్తాను నేను క్లారిటీగా. ప్రజెంట్ అయితే మీరు మీ చేతులారా ఫుడ్ ద్వారా మీరు డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ని ఏ విధంగా ఫుడ్ అండ్ యాక్టివిటీస్ ద్వారా స్టాప్ చేయొచ్చు అన్నది దీంట్లో క్లారిటీ వచ్చింది. దీని గురించి మన ఆయుర్వేదంలో ఎప్పుడో చెప్పారు. ఈ బేసిస్లో మీరైతే మీ డైలీ రొటీన్ అన్నది ఉంటే గనక మీరు డయాబెటిక్కి లోన్ అవుతారు. సో కైండ్లీ అవాయిడ్ దీస్ రెజిమెంట్స్. అలాగే మీరు గనక ప్రీ డయాబెటిక్ స్టేజ్లో ఉన్నారు అని మీరు నోటీస్ చేస్తే అప్పుడు మీరు ఏం చేయాలి అంటే, లైక్ మీ అండర్ ఆర్మ్స్ ఎక్స్ట్రాగా ట్యాన్ ఉంటుంది, అలాగే మీకు ఓవర్ థర్స్టీ ఉంటుంది, ఈజీగా ఎగ్జాస్ట్ అయిపోతారు, వెయిట్ అన్నది ఫ్లక్చువేట్ అవుతుంటుంది. రీసెంట్ టైమ్స్లో హెవీ వెయిట్ లాస్ అనేది మీరు నోటీస్ చేయొచ్చు. ఈ అన్ని సిమ్టమ్స్ ఉండి మీరు ప్రీ డయాబెటిక్గా డయాగ్నోస్ అయిన వాళ్ళు అయితే మీరు డయాబెటిక్ స్టేజ్కి వెళ్లకుండా ఉండడం కోసం మీరు నిషామలకి చూర్ణ అని దొరుకుతుంది ఆయుర్వేదిక్ స్టోర్స్లో. ఇక్కడ నిషా అంటే పసుపు, ఆమలకి అంటే ఉసిరి చూర్ణ. ఈ రెండిటి చూర్ణమే మీరు ఇంట్లో అయినా సరే పసుపు ఇంకా ఉసిరి చూర్ణాన్ని బాక్స్లో స్టోర్ చేసుకొని డైలీ మార్నింగ్ ఒక 5 to 10 grams మధ్యలో దాని డోస్ ఉండేలా చూసుకొని విత్ వార్మ్ వాటర్ తీసుకోండి. లేదు మీకు ప్యాలెటబుల్గా ఉండట్లేదు అని ఫీల్ అయితే విత్ హనీ అయినా సరే మీరు తీసుకోండి. ఈ విధంగా మీరు ఫాలో అవ్వడం వల్ల మీరు డయాబెటిక్ స్టేజ్కి వెళ్లకుండా ఉంటారు. పసుపు ఉసిరి అన్నది ఏమి హామ్ అయ్యే, మీ బాడీకి హామ్ చేసే కెమికల్స్ అయితే కాదు. సో యూ క్యాన్ టేక్ ఈవెన్ ఇఫ్ యూ ఆర్ హెల్దీ. ఓకే, థ్యాంక్ యూ. ఆన్లైన్లో కన్సల్టేషన్స్ తీసుకుంటారా అని అడుగుతున్నారు. నేను ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఆన్లైన్ కన్సల్టేషన్స్ అన్నది కూడా తీసుకుంటున్నాను. వాట్సాప్ 8790182863 స్క్రీన్ పైన నంబర్ డిస్ప్లే చేస్తాను. మీరు వాట్సాప్ చేశారంటే మేము లేదా మా స్టాఫ్ మీతో టచ్లోకి వస్తాము. సో దట్ మీ కంప్లైంట్స్ నుంచి మీరు ఆయుర్వేదిక్ మెడికేషన్స్ ద్వారా రిలీవ్ అవ్వచ్చు.